మార్నింగ్ లేవగానే డెకరేషన్ చేసేవాళ్ళు వచ్చేసారు. ఎందుకంటే మరీ లేట్ అవుతుందేమో అని వారు తొందరగా వచ్చారు. ఆ డెకరేషన్ అనేది మీకు ఎలా ఉంటుందని ఫైనల్గా నేను చూపిస్తాను. ఇంకా స్నానం చేసిన తర్వాత మనకు ఏదున్నా లేకున్నా టిఫిన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అందుకోసం టిఫిన్ అనేది తెప్పించారు. అక్కడ మన్న ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి అడిగి మరీ వడ్డిస్తున్నాడు. చెప్పా కదా డిజైన్ అనేది ఫైనల్గా చూపిస్తానని. డిజైన్ అనేది ఇలా వచ్చింది ఫైనల్గా. ఆ అరిటాకులతో ఆ ఫ్లవర్స్తో ఎంతో అందంగా వాళ్ళు డెకరేట్ అనేది చేశారు. ఇక్కడ నేను వీడియో తీస్తుండగా అక్కడ వచ్చి ఆ మామిడి తోరణాలు అనేది మొత్తం అనేది తినేసింది. అందుకోసం మా పెద్దనాన్న, ఆ తాత, ఇంకా మా నాన్న మరి ఇంకోసారి కడుతున్నారు. ఇంకా పిల్లనగా మామిడి తోరణాలు కట్టిన తర్వాత డిజైన్ అనేది ఇలా ఉంది. ఇంకా మేము మా రిలేటివ్స్ మొత్తం అంతా కలిసి మా గుడికి వెళ్ళాము. గుడి నుంచి రాగానే హల్దీ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ హల్దీ ఫంక్షన్లో మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్త, మా అక్క వాళ్ళు మొత్తం అంతా కలిసి మా అన్నకు పసుపు నీళ్ళతో స్నానం అనేది చేపించారు. ఈ హల్దీ ఫంక్షన్లో మేము మాత్రం అండ్ మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు, నా తమ్ముళ్ళు మొత్తం అంతా చాలా ఎంజాయ్ చేశాము. పెళ్ళి అనగానే మనకు ఎంతో హ్యాపీనెస్గా ఉంటుంది. ఇంకా ఆ హల్దీ ఫంక్షన్లోనే ఒకరికొకరు నీళ్ళు చల్లుకోవడం ఇలా అనేది మేము చేసాము. ప్రతి ఒక్కరు చేసేది ఇదే. ఫంక్షన్లకు పోయే ముందర క్రాకర్స్ కాలుద్దామని ఇంకా అక్కడ రోడ్లో పెడుతూ ఉన్నాము. ఇంకా మన్న అనేది అది తీసుకొని అక్కడ రోడ్లో పెడుతున్నాడు. ఇంకా మన చేతులకి ఇస్తే మనం ఏం చేస్తామో తెలుసు కదా. ఇంకా బస్సు దగ్గర కలుసుకుందాం. పెట్టు యా బండ్లు రాలేదు పెట్టు. ఎక్కడ అదే ఇంటి నుంచి బస్సు దగ్గరకు రావడానికి 1/2 అవర్ పట్టింది. వారు పెళ్ళి హడావిడిలో మర్చిపోయి వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ హాల్కి అనేది రీచ్ అయిపోయారు. నేను మరి ఇంటి దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని వచ్చాను. ఇక్కడ నన్ను లోకో పైలట్ చేశారు. అందుకే ఇక్కడ ఫ్రంట్ సీట్లో నన్ను కూర్చోబెట్టారు. ఇక్కడ డ్రైవర్ పక్కన, అంటే వారికి రూట్ తెలియదని నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళు మాత్రం వెనకాల సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా డ్యాన్సులు వేస్తూ. ఇంకా ఫైనల్గా మన ఫంక్షన్ హాల్కు రీచ్ అయిపోయాము. ఇదే మన డెస్టినేషన్. ఇంకా ఇంకా బస్సు దిగి రాగానే బయట అవుట్ సైడ్ అనేది ఇలా ఉంది ఫంక్షన్ హాల్ ముందర. ఇంకా మనం ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి లోపల మన లగేజ్ అంతా పెట్టేసి
ఇంకా మనం స్నాక్స్ తినేసి ఆ తర్వాత ఇంకా భోజనం చేయడానికని వెళ్ళాము. అక్కడ మన్న టేస్ట్ చేస్తూ సూపర్ అని చెప్తున్నాడు. భోజనం చేసిన తర్వాత రిసెప్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రిసెప్షన్లో ఎంతో హ్యాపీనెస్గా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన బంధువులంతా వచ్చి అక్కడ జోక్స్ వేస్తూ అలా వాళ్ళతో ఆ టైం గడిపితే ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఈ పెళ్ళిలో. ఇంకా రిసెప్షన్ తర్వాత ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ వెళ్తున్నాము. ఎందుకంటే మరీ మార్నింగ్ తొందరగా రావాలి కాబట్టి అందుకోసం ఇంకా ఇంటికి వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఆ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుండేది. కార్తిక్ గస్తీ 07 టాక్.